ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సేవలు చేరవేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యం. ఉచిత వైద్య శిబిరాలు సమాజానికి మేలు చేసే ప్రజాహిత కార్యక్రమాలు, పుట్టిన గడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో వైద్య శిబిరం నిర్వహించిన దొమ్మటి కుటుంబ సభ్యులను అభినందించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి ఆదివారం పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ దొమ్మటి సాంబయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు మల్లక్కపేట ఆర్చ్ నుండి ప్రభుత్వ పాఠశాల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. వైద్య సిబ్బందిని శాల్వాతో ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మాట్లాడారు. కుటుంబంలో ఉన్న చదువుకునే పిల్లలకు ఒక కార్పొరేట్ విద్యను అందించాలనే ఆలోచనతోటి రాబోయే 6 నెలల్లో ఒక విద్యా కమిటీని ఏర్పాటు చేసి మరొక రూపకల్పన, దానికి ఒక ప్రోగ్రాం రూపకల్పన చేసి ఒక ప్రోగ్రాంను ముందుకు పోతూ కేజీ అంటే తక్కువ కేజీ నుండి ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా ఆ పిల్లలకు కేజీ నుండి ఇంటర్మీడియట్ వాళ్లకు ఉదయం బ్రేక్ఫాస్ట్ స్కూల్ అనే, మధ్యాహ్నం భోజనం స్కూల్ అనే, మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు కూడా అల్పాహారం ఇచ్చి పంపించి అవి ఇంకా ఆర్థిక పరిస్థితి బాగుపడితే ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా కొంత ఆర్థికంగా సహాయం చేసే విధంగా బడికి పంపించిన పిల్లలను కనీసం ఒక 3 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న వాళ్లకు కొంత ఆర్థికపరమైన సహకారం అందించే దిశలో కూడా ఇవాళ ఆలోచించడం జరుగుతుందనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నారు. ఇదే విషయంలో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. మీరు ప్రైవేట్ పాఠశాల పంపించడం వల్ల లక్షలలో ఫీజులు చెల్లిస్తున్నారు. అదే ప్రభుత్వ పాఠశాల పంపిస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్, బ్రహ్మాండమైన టీచర్స్, విద్య అంటే వాళ్ళకి ఎంతో ట్రైనింగ్ అయిన యొక్క నిష్ఠాతులైన పంతులమ్మలు మనకు అందుబాటులో ఉన్నారు. అందులోంచి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలనేది మీ అందరికీ సవినీయంగా మనం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఊరు ముద్దుబిడ్డ, అందరి అభిమాన నాయకుడు, ఈ గ్రామ అభివృద్ధి గురించి ఎప్పటికప్పుడు నాతోటి పోట్లాడే పెట్టుకుంటున్న అన్న అనేదానికన్నా మీ తమ్ముడు అంట దొమ్మటి సాంబయ్య గారికి, అదేవిధంగా డాక్టర్ దొమ్మడి ప్రసన్న కుమార్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, డాక్టర్ దొమ్మటి రాజేశ్వరి గారికి, డాక్టర్ యొక్క బృందాలకు అందరికీ, అదేవిధంగా పోతే సరిగ్గా మెడిసిన్స్ ఉండకపోయేది, కానీ ఇప్పుడు అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో తీసుకొస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా గ్రామీణ ప్రాంతానికి కూడా మంచి సేవలు అందించే విధంగా అధిక నిధులు కేటాయించి ఇది 2వ ప్రధానమైన అంశాన్ని కూడా దృష్టికి తీసుకుపోతున్నాం. దాంట్లో భాగం కూడా ఇవాళ మన ముఖ్యంగా మన ఈ ఊరు బిడ్డ దొమ్మడి సాంబన్న యొక్క కొడుకు కోడలు వాళ్ళు నిజంగా ఎంతో పట్టుదలతోటి మనం చూస్తే గారు వాళ్ళ ఒక వైద్య బృందాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ సేవలు అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ చాలా గ్రామాలలో డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. నిజంగా ఈ డాక్టర్లు, లాయర్లు ఇట్లా ఈ ఇద్దరు పిల్లలు ఎట్లయితే ఈ నా గ్రామంలో ఉన్న వాళ్ళకు నీ సేవ చేయాలనే భావన వచ్చిందో, ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఆలోచన వచ్చి ఇలాంటి ఆరోగ్య కేంద్రాలను అంటే ఈ వైద్య శిబిరాలను నిర్వర్తిస్తే వాళ్ళు నిజంగా ఎంతిన గడ్డ మీద రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తన బిడ్డలు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అని అంటే తల్లిదండ్రులకు అంతకన్నా మించి ఇంకేం కోరుకోమే. వాళ్ళు సంపాదించిన ఆస్తులు అక్కర్లేదు నాకు, లాస్ట్కు భగవంతుని కూడా కోరుతున్నాం, వాళ్ళకు భారం కావద్దనే కోరుకుంటున్నాం. ఏ రోజు తీసుకుపోయినా కూడా ఆరోగ్యంగా మమ్మల్ని తీసుకుపో దేవుడా, పిల్లలకు కూడా భారం కావద్దని కోరుకుంటున్నాం. ఒకటే కోరుకుంటున్నాం, మీరు సమాజానికి సేవ చేసే తల్లిదండ్రులు పేరు తీసుకురావడం అనేదే మేము కోరుకుంటున్నాం అనే విషయాన్ని మీరు దృష్టి తీసుకొస్తున్నాం. దానికన్నా ఆశీర్వదిస్తున్నారు.
మీకు ఆ భగవంతుడు కూడా ఇంకా ఆ విధంగా సహకరించాలి. ఈ గ్రామమే కాదు, మీరు ఇంకా చాలా గ్రామాలకు ఇవాళ గ్రామానికి మరి ఇంకా చాలా విషయాలు మీ అందరికి తెలుసు. ఇది సందర్భానికి ఈ రెండు అంశాలు మనకు ముఖ్యం కనుక మీలో ఒక ఆలోచన రేకెత్తిచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనే విషయం తీసుకొస్తూ, ఇక గ్రామానికి సంబంధించి మా ఇద్దరికి ఎప్పుడు కూడా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు దొమ్మడి సామాన్య ఎంత కష్టపడ్డాడు అనేది నాకు తెలుసు, మీకు తెలుసు. నాకున్న పెద్ద పెద్ద పేర్లు చెప్పుకుంటారు చాలా మంది ఉన్నారు, కానీ రాత్రి పగలు నా ఎంబడి ఉండి ఆర్గనైజేషన్ చేసింది దొమ్మడి సామాన్య. దీంట్లో మాకు ఏం భేద అభిప్రాయాలు లేవు.